రైతులకిచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదిలాబాద్లో రైతు సంఘాలు ఆరోపించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతు సంఘాలు ఆరోపించాయి. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరుపుకోవడానికి ప్రతి అంశం రైతులు ఒక అభివృద్ధి దశలో నడాలని, రైతులకు కావలసినటువంటి మద్దతు ధరకు చట్టం కావాలని, రైతులు పండించిన ప్రతి పంటకు మద్దతు ధరను కల్పించాలని, ఆ రకంగా ఈ యొక్క అఖిలపక్ష రైతు సంఘం తరఫున ఈరోజు మేము ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతే లేనిది రాజ్యం లేదని, రైతే దేశానికి వెన్నుముకని అనేక సందర్భాల పాలక వర్గాలు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. వాస్తవంగా రైతుకు అందాల్సినటువంటిది పూర్తి స్థాయిలో అందడం లేదు. ఎందుకంటే ఒక పేరు మార్చి ఇంకో పేరు పెట్టి రైతుల్ని ఇబ్బంది చేస్తున్నారు తప్ప రైతులకు సంక్షేమాన్ని కానీ, రైతుల పెట్టుబడి కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతులకు మద్దతు ధరలు కానీ ఏ కోశాన రైతులు పోరాటాలు చేయకుండా రావటం లేదనేటువంటిది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక హామీలు ఇచ్చి ఉన్నాయి. ఇప్పటికీ ఆ హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితులు లేదు. ఎందుకంటే రైతు బీమాకు సంబంధించినటువంటి అంశం కానీ, ఫసల్ బీమాకు సంబంధించినటువంటి అంశం కానీ, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అందడం లేదు. రైతులు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా ఎన్నో ఏళ్ల నుంచి స్వామినాథన్ కమిషన్ వేసినటువంటి ఆ వాటిని అమలు చేయకుండా ఈరోజు ఇంకా రైతుల ఆత్మహత్యలు అనేటువంటి కొనసాగుతున్నాయి. రైతులు సాగు చేస్తున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనేటువంటిది చిన్న సన్నకారు రైతులకు అందరు కూడా పార్ట్ బిలో ఉన్నారు. ఆ పార్ట్ బిలో 18 లక్షల మంది మన తెలంగాణలో ఉన్నారు. పార్ట్ బిని సవరిస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. పార్ట్ బిని సవరిస్తే రైతు బంధు, రైతు భరోసా అందరికీ రావడానికి అవకాశం అనేటువంటి ఉన్నది. అందుకనే ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి ఎన్నికలలో అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈ రైతు దినోత్సవ సందర్భంగా పాలక వర్గాలకు మేము హెచ్చరిక చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది.